ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి గొడ్డల పార్టీ. సొంత బాబాయినే గొడ్డలతో నరికి చంపించినటువంటి పార్టీ. ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొనుక్కున్నటువంటి అధ్యక్షుడు. పార్టీ అతనిది కాదు, పెట్టినవాడు ఒకడు, కొనుక్కున్నవాడు ఒకడు. గొడ్డల పార్టీని కొనుక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో గడచిన 2019-24 మధ్య కాలంలో నాయకుడు దగ్గర నుంచి కిందనున్న చిట్ట చివరి కార్యకర్త వరకు సాగించినటువంటి భూ కబ్జాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, అకృత్యాలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, దళితులపైన దాడులు కావచ్చు, బీసీలపైన వివక్షలు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే పుంఖానుగా భారతదేశ రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయో అన్ని పేజీల్లో ఉన్నటువంటి అన్ని మౌలిక సూత్రాల్ని వ్యతిరేకించి విరుద్ధంగా పరిపాలన చేసినటువంటి పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు ఈరోజు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే గడచిన 2 సంవత్సరాలుగా ఈరోజు ఏ కార్యాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎమ్మెల్యేల దగ్గర, మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కానీ, లేదు మరికొందరు ఈరోజు సోషల్ మీడియాని, టెక్నాలజీని వినియోగం ద్వారా పంపించేటటువంటి, ట్యాగ్ చేసేటటువంటి అనేక సంఘటనలు చూస్తూ ఉంటే 2019-24 మధ్యకాలంలో సాగించినటువంటిది రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగిందా, లేదా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక ఫ్రాక్షన్ వ్యక్తి కలిగినటువంటి, ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగినటువంటి ఫ్యాక్షన్ పరిపాలన జరిగిందా అనేది తేటతెల్లం అవుతా ఉంది. ఫ్యాక్షన్ పరిపాలన అంటే వాళ్ళ అరాచకాల ముందు భూముల దగ్గర నుంచి, భూ కబ్జాల నుంచి ప్రారంభం అవుతుంది, మైనింగ్ కబ్జాల నుంచి ప్రారంభమవుతుంది, అక్రమ మైనింగ్ నుంచి ప్రారంభమవుతుంది, అక్రమ మద్యాల నుంచి ప్రారంభమవుతుంది. దానిని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా, మౌలిక ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగేందుకు నైతిక అర్హత లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక సంఘటన కాదు, ఈ రాష్ట్రంలో పుంఖాలు. ఈరోజు లేటెస్ట్గా మన జిల్లాలోనే, నా నియోజకవర్గంలోనే శాసనసభ్యుడిగా 6 తడవలు గెలిచినటువంటి నేను, 6 తడవలు శాసనసభ్యుడిగా పనిచేశాను. రాష్ట్రంలో మంత్రిగా పనిచేశావు. ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నావు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. కానీ మీరు చేసినటువంటి దారుణం, ఒక బ్రతికున్నటువంటి ఒక మనిషిని, సజీవంగా ఉన్నటువంటి ఒక మనిషిని మీరు కాగితాల మీద మర్డర్ చేసి, మీరే హత్య చేసి కాగితాల పైన రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించేటటువంటి హక్కుని ఏదైతే ఉందో, మరణించే హక్కు కూడా ఇచ్చిందో, ఆ జీవించే హక్కుని, మరణించే హక్కుని నువ్వే కాగితాల మీద మర్డర్ చేసి, వారికి ఏదైతే జీవించే హక్కులో ఉండేటటువంటి వారసత్వాలుగా వచ్చేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆస్తులకి రక్షణగా ఉండాల్సినటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, అంతకన్నా ఒక అడుగు ముందుకేస్తే ఒక స్పీకర్గా, ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలని ఈరోజు నువ్వు నయవంచనతో
హత్య చేసినటువంటి విధానం. ఈ శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని సీతారాం మనం చూస్తే 2019-24 మధ్యన ఏ వేదిక చూసినా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చూస్తే గంటల తరబడి ఉపన్యాసాలు, ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చావు. నీతుల కోసం మాట్లాడావు, నీతి కోసం మాట్లాడావు, నిజాయితీల కోసం మాట్లాడావు. ప్రతిపక్ష నాయకుడిని, ఒక శాసనసభలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తివి ఒక ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవించలేని అమర్యాదగా ప్రవర్తించావు. ప్రతిపక్ష పార్టీని పురుగు కన్నా హీనంగా చూశావు. నువ్వు అసలు భారతదేశ చరిత్రలోనే, నేను ఆనాడే చెప్పాను, మరలా ఈనాడు కూడా మరొకసారి ఉచ్చరిస్తా ఉన్నాను మీడియా సాక్షిగా, నువ్వు స్పీకర్ స్థానానికి అనర్హుడు అని ఆ రోజే చెప్పాను. మరలా ఈరోజు పునరుద్ఘాటించాను. నువ్వు స్పీకర్ స్థానాన్ని కలంకితం చేశావు, స్పీకర్ స్థానానికి అపవిత్రం చేశావు, స్పీకర్ స్థానాన్ని కించపరిచావు. ఏ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సినటువంటి వ్యక్తివి శాసనసభలో రాజ్యాంగం ప్రకారం ప్రవర్తించాల్సినటువంటి ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి ఆ స్థానాన్ని, దానికి ఉన్న గౌరవాన్ని ఈరోజు భారతదేశ చిత్రపటంలో మంటగలిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది తమ్మినేని సీతారాం అని చెప్పి చెప్పక తప్పదు. ఆ రోజు నేను మాట్లాడితే ఆరోపణలు అన్నారు. ఆ రోజు అనేక భూ కబ్జాల మీద మాట్లాడాను, నువ్వు సాగించినటువంటి అవినీతి మీద మాట్లాడాను. నేను అడుగుతా ఉన్నాను, ఏమయ్యా జగన్ ఈరోజు ఎందుకు మాట్లాడటంలా? ఏమయ్యా ధర్మాన ప్రసాద్, ఏమయ్యా కృష్ణదాస్, ఏమయ్యా వైసీపీ? మీరందరూ కూడా వైసీపీ పార్టీ అంటేనే ఒక దొంగల పార్టీ, భూకబ్జాల పార్టీ. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కిందనున్నటువంటి సామాన్య కార్యకర్త వరకు కూడా మీరు ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారే, ప్రజల ఆస్తుల్ని కైంకర్యం చేశారే, ప్రభుత్వ ఆస్తుల్ని కైంకర్యం చేశారే. ఈరోజు మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ జిల్లాలో జరిగినటువంటి ఒక దాష్టికాన్ని పోలీసులు దానిని ఈరోజు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే పోలీసులు FIR నమోదు చేస్తే నేను చూశా నిన్నంతా కూడా, ఎవడైనా స్పందిస్తాడేమో అని, ఏ ఒక్కడైనా మాట్లాడతాడేమో అని. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏమయ్యా వైసీపీ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి గంగిరెద్దులారా, నోరు పెగలడం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. గొంతులు పడిపోయా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు మీరు ఎంత దారుణం అండి. నీ కొడుకుకి భూమి రాయాలంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎవరి దగ్గరైనా ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఈరోజు మీరు చేసింది, ఒకరు బ్రతికుండగానే గోవిందరాజులు గారు అనేటటువంటి ఆస్తిని అతను చనిపోయాడని మీరు ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్ని సృష్టించి, ఆ ఫేక్ డెత్ సర్టిఫికెట్ని సృష్టించడం ద్వారా మీరు ఒక ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ని సృష్టించి ఏ రజని అంటే అడబాల రజని, దానిని అడబాల రజని అందవరపు రజనీగా చేసి 4 కోట్లు విలువ చేసే 922 గజాల స్థలాన్ని అతి నీచంగా, అతి దుర్మార్గంగా మీరు రిజిస్ట్రేషన్ చేశారే, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారే. ఈరోజు మీరు బలి తీసుకున్నది ఎవరు? ఈరోజు నువ్వేదో కాలేజీ నిర్వహిస్తున్నావని,
నీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల జీవితాలను కూడా నాశనం చేశావే. కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, కొడుకుపై మీద రిజిస్ట్రేషన్ ఉంటే సీతారాం మీద ఎందుకు కేసు పెట్టారని. అసలు చేసిందే సూర్తదారే సీతారాం. పాతదారి కొడుకును పెట్టి సూత్రధారిగా సీతారాం ఉండి ఈరోజు ఒక ఫేక్ వ్యక్తులతో కలిసి ఈరోజు ప్రజలకు ఉండేటటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి అధికారం నీకు శాసనసభ నీకు ఇచ్చిందా తమ్మినేని సీతారాం? ఏమయ్యా, నిన్న మొన్న ఒక సంఘటన ఈ జిల్లాలో ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. అనుకోకుండా జరిగేదే ప్రమాదం. మరి ఈ జిల్లాలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన కుమారుడు ప్రమాదం చేస్తే ఆ ప్రమాదంలో ఒకరు చనిపోతే, కటిక పేదరిక కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోతే, మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ప్రమాదం పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బ్రతికున్నా చనిపోయినా తక్షణమే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక సామాన్య పౌరుడిగా నీకుంది. లేదు, పోలీసులకి సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా నీకుంది. కానీ మీరు చేస్తున్నదేమిటి? మీరు చేసినదేమిటి? నీ కొడుకు ప్రమాదం చేస్తే, ఒక వ్యక్తి ప్రమాదానికి గురైతే కొర ఊపుల్లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా మరలా మీరు నీ కొడుకుని రక్షించుకోవడం కోసం నీ కొడుకు స్థానంలో వేరొక వ్యక్తిని, వేరొక కన్న తల్లి కడుపును పుట్టినటువంటి వ్యక్తిని, సంబంధం లేనటువంటి వ్యక్తిని, ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తిని మీరు నీ కొడుకు స్థానంలో పెట్టి, నువ్వు ముద్దాయిగా నీ కొడుకు స్థానంలో ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక ఏమీ తెలియనటువంటి ఒక అభాగ్యుడిని తీసుకొచ్చి వాళ్ళని మభ్యపెట్టి తీసుకొచ్చి నువ్వు నీ కొడుకు స్థానంలో వాడిని పెట్టి కేసులు ఫైల్ చేయించావే, తప్పుదావ పట్టించావే. తప్పుదావ పెట్టించడం నేరం కాదా? ఏమయ్యా ధర్మాన ప్రసాద్ నోరు పెగలదేం? ఏమయ్యా కృష్ణదాస్ నోరు పెగలదేం? ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు? 18 ఏళ్ల పసివాడా నువ్వు? 19 ఏళ్ళకే ఈ రాష్ట్రంలో, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 10వ తరగతి ప్రశ్న పత్రాలను లీక్ చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర నీది కాదా జగన్ రెడ్డి? ఈరోజు బెనామీలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నిలువు దోపిడీ చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు హత్యల్ని, అగాత్యాల్ని, ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ని, సాక్ష్యాల్ని తారుమారు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెండతో పెట్టినటువంటి విద్య. సాక్షాత్తు గొడ్డలతో నరికి చంపి మరుసటి రోజు గొడ్డలను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని నీ సాక్షి పేపర్లో రాయించావే. నువ్వు గొడ్డలని తమ్ముళ్ళ చేతికి ఇచ్చి, నీ అనునాయులకి ఇచ్చి, నీ సొంత బాబాయిని నీ సొంత గొడ్డలతో నరికిచ్చి సాక్ష్యాల్ని తారుమారు చేశావే. ఈరోజు ప్రతిరోజు అసిపోతుందా జగన్మోహన్ రెడ్డి? మీ అరాచకాలకు అసిపోతాయా? చట్టం దాని పని అది చేస్తుంది. చట్టం ముందు ఎవరైనా సరే చట్టానికి ఒక్కటే అనేది ఈరోజు నిరూపించాయి ఈ సంఘటనలన్నీ కూడా. పలాసలో జరిగిన సంఘటన, మేము ప్రమాదానికి, చిన్న కుర్రాడు ప్రమాదం చేస్తే ప్రమాదాన్ని మేము తప్పుపట్టడం లేదు. ప్రమాదం జరిగిందని తెలిసి కూడా, నీ కొడుకు ప్రమాదం చేస్తే ఒకడు చనిపోయాడని తెలిసి కూడా
సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఒక నిరపరాధిని అపరాధిగా చిత్రీకరించినటువంటి నీ విధానాన్ని మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం. మన భారత శిక్షా స్మృతిలో మనం పాటించే విధానం, ఎవరైనా సరే 100 మంది అపరాధులు తప్పించుకున్నా ఒక నిరపరాధి శిక్ష పడకూడదు అనేది మన భారత శిక్షా స్మృతిలో మన ప్రాథమిక సిద్ధాంతం, ప్రాథమిక సూత్రం మనం పాటిస్తున్నాం. కానీ ఈరోజు మీరు చేసినది ఏమిటి? అప్పలరాజు గారు, మీరు పడుకొని గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఒక అపరాధినేమో మీరు మీ కొడుకుని చెప్పి పుత్ర ప్రేమతో, పుత్ర వాత్సల్యంతో నీ కొడుకుని నీ కడుపులో దాచుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకొక తల్లి కడుపుకి నువ్వు ఈరోజు, ఇంకొక కన్న తల్లి కడుపుకి ఈరోజు మీరు మంట పెట్టావే. ఆ కడుపులో ఇంకొక నిరపరాధిని అపరాధిగా సృష్టించావే. ఇదేనా మీరు చేసినటువంటి ప్రమాణం? ఇదేనా ఆ రోజు మీరు మంత్రిగా రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగ మౌలిక సూత్రాలని పాటిస్తానని మీరు చేసిన ప్రమాణానికి ప్రామాణికం ఇదేనా? ఏమయ్యా తమ్మినేని సీతారాం, స్పీకర్గా నువ్వు ప్రమాణకం చేశావే, రాజ్యాంగాన్ని కాపాడుతానన్నావే, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్కరి హక్కుల్ని కాపాడుతానన్నావే, ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మాన ప్రాణ ఆస్తుల రక్షణ చేస్తానన్నావే. కానీ ఈరోజు నువ్వు చేసినది కాగితాల మీద నువ్వు ఆల్రెడీ ఒక వ్యక్తిని, బతికున్న వ్యక్తిని చంపేశావే. కన్న కడుపును పుట్టినటువంటి వేరే వాళ్ళు ఉంటే వారసులు, వేరే ఒక వ్యక్తిని, ఎక్కడో ఒరిస్సాలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు నువ్వు వారసులుగా చిత్రీకరించావే. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఈరోజు భూముల్ని కైంకర్యం చేశావే. దీనిని ఏమంటారు? ల్యాండ్ మాఫియా అనరా? ల్యాండ్ గ్రాబింగ్ అనరా? ఎందుకు నేను నోరు పెగలడం లేదు? ధర్మాన ప్రసాద్ గారికి నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు నోరు మాట్లాడడంలా? ఎందుకు మీ నోరును మూసిపడ్డాయి? ఆ రోజు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారి దగ్గర ఒక పని చేసినటువంటి ఒక పిఏ దగ్గర 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు దొరికాయి. దాని మీద ఎందుకు మాట్లాడలేదు ధర్మాన ప్రసాద్? ఎందుకండి మీరు మాట్లాడలేదు ప్రసాద్ గారు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు నువ్వు నోరు పెగలలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమండి కృష్ణదాస్ గారు, మీరెందుకు మాట్లాడలేదండి? ఈ శ్రీకాకుళం జిల్లాకి పట్టినటువంటి ఒక పెద్ద దరిద్రం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. ఇక ఎంతమంది ప్రజలవి చెప్పుకోలేక, బయటికి రాలేక ఇంకా సతమతం అవుతున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అనేకం జరిగాయి. ఎవరైనా ఒక సామాన్యుడు, ఎవరైనా అతి పేదవాడు లేదా ఒక మధ్యతరగతి వాడు ఎక్కడైనా వాడు భూములు కొనుక్కొని పాప ఇల్లు కడితే ఇది అక్రమంగా ఇల్లు కట్టాడని ప్రచారాలు చేస్తున్నారే, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారే. మరి మీరు సాగించినది ఏమిటి? మీరు చేసినది ఏమిటి? ఇదేనా మీ రాజకీయ విధానం? ఇదేనా మీ గొడ్డల పార్టీ విధానం? జగన్మోహన్ రెడ్డి, ఇదేనా నీ గొడ్డల పార్టీ సిద్ధాంతం? నువ్వు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజల ఆస్తుల్ని అక్రమాలు చేయడమేనా? భూదోపిడీలు చేయడమేనా? ఇసుకలో దోపిడీ చేయడమేనా? మైనింగ్లో దోపిడీ చేయడమేనా? వైన్లో దోపిడీ చేయడమేనా? ఇదేనా నీ పార్టీ సిద్ధాంతం? జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పాలి. నీకు అసలు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ప్రమాదం జరిగి ఒక కటికి పేదరిక కుటుంబానికి చెందినటువంటి, ఒక యాదవుల కుటుంబానికి, కులానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే కనీసం నువ్వు కనీసం సంతాపమైనా తెలియజేశావా జగన్మోహన్ రెడ్డి? నువ్వా? ఎవరో ఫిషర్మ్యాన్ వ్యక్తులు వారు వృత్తిపరంగా వారు సముద్రంలోకి వెళితే ప్రమాదవశాత్తు అక్కడి నుంచి చనిపోతే ఏమయ్యారో తెలియని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని వెతకడానికి అధికార యంత్రాంగాన్ని పంపిస్తే ఆ కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున కాంపన్సేషన్ ఇస్తే
నువ్వు 1924 మధ్య కాలంలో 67 మంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి గల్లంతైతే ఒక్క కుటుంబానికి ₹1 కూడా ఇచ్చి ఆదుకోలేనటువంటి నువ్వు, దౌర్భాగ్య పరిపాలన అందించినటువంటి నువ్వు, ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే కుటుంబాలు కనబడకుండా వెళ్ళినటువంటి వ్యక్తులకి 10 లక్షల రూపాయలు చెల్లించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామే, నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి వెళ్ళి మాట్లాడింది ఏమిటి? నువ్వా పరామర్శలకు చేయడం, పలకరింపులకు వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి? నీ ద్వంద్వ నీతి, నీ ద్వంద్వ విధానం, దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. నేను నిన్నంతా చూసా, వెయిట్ చేశాను ఏమని స్పందిస్తారో అని. నోరు పెగలలా, మాటలు రాలా. ఎందుకు రాలా? ప్రమాదంలో చనిపోయాడు, చిన్న కుర్రాడు చేశాడు, దాని మీద రాజకీయం చేస్తున్నారు అని చెప్పి దొంగ నాటకాలు మాట్లాడేవే జగన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు మాట్లాడలా? మరి కొంతమంది ఈ వైసీపీలో అక్కడక్కడ ఈ విష పిలకలు ఉన్నాయి. ఈ విష పిలకలు, ఆ పార్టీ ఒక దొంగల పార్టీ. ఈరోజు రాష్ట్ర చరిత్రలో మనం చూసుకుంటే నాయకులందరూ కూడా చేసిన దొంగ పనులు ఒక్కొక్కటిగా బయటపడతా ఉంటే, మంత్రివర్గంలో ఉన్న సగం మంది చేసినటువంటి అవినీతి అరాచక కార్యకలాపాలు బహిర్గతం అవుతా ఉంటే, అది నిజంగా అది క్యాబినెటా లేదా అలీబాబా దొంగల ముఠానా? ఏది నువ్వే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. చట్టం దాని పనేది చేస్తుంది. చట్టం ఎప్పుడు తాబేల్లా నడుస్తుంది. నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. అబద్ధం ఎప్పుడు గాలి కన్నా వేగంగా ముందుకెళ్తుంది. నిన్న ఈ విషపిలకలు మాట్లాడుతూ ఉన్నారు. కోనరవి ఎందుకు మాట్లాడలా? మీకేమైనా సిగ్గు లజ్జ ఉన్నాయా మీకెవరికైనా? కోనరవి ఇప్పుడే కాదు, 2019-24లోనే తమ్మినేని సాగించినటువంటి భూ కబ్జాలు ఆనాడే మాట్లాడాను. ఆ రోజే చెప్పా. ఈరోజు లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు, భూములు కోల్పోయిన వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ జిల్లా వేదిక ద్వారా నేను ఈ జిల్లా ప్రధానికానికి పిలుపునిస్తున్నా. ఎవరైనా వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి ఈ జిల్లాలో ఉన్న నాయకుడి వరకు ప్రజా ఆస్తుల్ని కైంకర్యం చేసినా, భూ కబ్జాలు చేసినా మీరు తెలియపరచండి. చట్టం దాని పనేది చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా. నా దగ్గరికి PGRSలో నేను ప్రజా దర్బార్లో కూర్చుంటే పాత ఆమదాల వలస నుంచి ఒక వ్యక్తి నాకు వచ్చి, తమ్మినేని సీతారాం కట్టుకున్న కాలేజీ పక్కన నా భూమిని ఆక్రమణ చేస్తున్నాడంటే వెంటనే తహసీల్దార్కి, RDOలకి ఫోన్ చేసి PGRSలో దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి పంపించినటువంటి చరిత్ర నాది. దానిపైన నేను యాక్షన్ తీసుకున్నాం కాబట్టే ఈరోజు వాళ్ళ భూమి వాళ్ళకి అక్కడ అప్పచెప్పించాను. ఇది కోన రవికుమార్ తాలూకా నిజాయితీ. ప్రజల యందు నాకున్నటువంటి కన్సర్న్స్, ప్రజల మీద నాకున్నటువంటి, ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నా నమ్మకం. అంతేగాని ఎవడో టామ్టెక్ ఎర్రేగాళ్ళు నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా చెల్లనటువంటి వెధవలు ఏదైనా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ మీకు కూడా హెచ్చరిస్తున్నా, మీకు రాబోయే రోజుల్లో మీరు కూడా తప్పు చేస్తే, అనైతిక పనులు చేస్తే, భూ ఆక్రమణలు చేస్తే, కబ్జాలు చేస్తే, ప్రజలకు మీరు ఎవరైనా సరే ఇబ్బందులు పెడితే మీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు తమ్మినేని సీతారాం చెప్పాడు, మీడియా వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలీదు, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడాడు కదా. మీకు గుర్తుందా? నేను చూశాను ఎక్కడైనా మీడియా వాళ్ళు వేస్తారేమో అని, సోషల్ మీడియాలో అయినా వస్తాదేమో అని. పాపం మర్చిపోయినట్టున్నారు. నిజంగానే జగన్నాథ రథ చక్రాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో జగన్నాథుడు లాంటి శ్రీకృష్ణుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్నాథ రథ చక్రాల బండి
ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఆ బండిని రాగుతున్నది ఈ రాష్ట్ర ప్రజానీకం. ఆ జగన్నాథుడు రథ చక్రాల కింద అన్యాయాలు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, మహిళల్ని వ్యవస్థలను చేసిన వాళ్ళు ఎవరైనా సరే నలిగిపోవాల్సిందే. ఇది చరిత్ర కాదు, ఇది నడుస్తున్నటువంటి చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా సోదరులందరికీ ఇంకా నేను పోలీస్ యంత్రాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చట్టాన్ని గట్టిగా అమలు చేయండి. చట్టం ఏ ఒక్కడికి చుట్టం కాకూడదు. ఇంకా ఈ జిల్లాలో వైసీపీ వాళ్ళు సాగించినటువంటి భూ కబ్జాలు అనేకం ఉన్నాయి. అన్నిటి మీద కూడా దృష్టి పెట్టండి. ఇలాంటి తప్పుడు రికార్డులు సృష్టించి ఎవరైతే సాగించినటువంటి దమనకాండను అరికట్టండి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ ఎవరైనా సరే ప్రజలు వెళ్ళి వారి విజ్ఞప్తులు ఇస్తే తప్పనిసరిగా వాటిని మేము పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. కొన్ని అధికారులు తప్పు చేసినా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ విషయాల్ని మీడియా ద్వారా ఈరోజు తమ్మినేని సీతారాం చేసినటువంటి ఈ దాష్టికాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, చట్ట ప్రకారం చట్టం దాని పని అది చేస్తుంది. నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. నిజం బయటికి రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుందే తప్ప నిజాన్ని ఎవరు కూడా దాయలేరు, దాచలేరు. అరచేతితో సూర్యుడిని ఎలాగైతే సూర్యకాంతిని ఆపలేమో నిజాన్ని ఎప్పుడు కూడా మనం ఆపలేమన్న నగ్న సత్యం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.